హే హాయ్ గైస్, నేను మీ ఇందర్. నిన్న ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో నేను చెప్పిన అనాలిసిస్ అండ్ స్ట్రాటజీస్ ఈరోజు మార్కెట్లో ఎట్లా అప్లై అయిందో ఒకసారి చెక్ చేద్దాము. అండ్ దాంతోపాటు రేపు జరగబోయే మార్కెట్కి మనం చేయాల్సిన అనాలిసిస్ ఏంటి, అండ్ మనం అప్లై చేయాల్సిన స్ట్రాటజీస్ ఏంటి, మనం మేజర్గా చూసుకోవాల్సిన లెవెల్స్ ఏంటి అనేది అయితే ఈరోజు చెక్ చేద్దాము. ముందుగా మనం నిన్నటి మార్కెట్ చూసుకున్నట్లయితే ఈ సప్లై జోన్ ఉంది కదా, ఈ సప్లై జోన్ని నేను రెసిస్టెన్స్గా కన్సిడర్ చేశాను. సో నేను ఏం చెప్పాను, మార్కెట్లో నేను ఈ లెవెల్ని క్రాస్ చేసి అప్ సైడ్ మూవ్ అయితే మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు కాల్ సైడ్ అని చెప్పాను. లేకపోతే ఈ 47,200 అనే లెవెల్ని క్రాస్ చేసి డౌన్ సైడ్ మూవ్ అయిందంటే మనం పుట్ సైడ్ అయితే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేద్దామని చెప్పాను. సో మనం ఈరోజు మార్కెట్ ఎట్లా మూవ్ అయిందో ఒకసారి చెక్ చేద్దాము. మనకి మార్కెట్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది కాబట్టి ఈ గ్యాప్ని కవర్ చేయడానికి మార్కెట్ ఫాలో అవుతుందని మనకు తెలుసు. సో మార్కెట్ ఫాలో అయ్యి ఆ గ్యాప్ని కవర్ చేసేంత వరకు వెయిట్ చేయాలి. సో వెయిట్ చేసిన తర్వాత ఈ గ్యాప్ని మార్కెట్ కవర్ చేసేసింది, కవర్ చేసి అప్ సైడ్ మూవ్ ఇచ్చింది. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ని క్రాస్ చేసింది మార్కెట్. సో అప్ సైడ్ మూవ్ ఉంటుందని మనకు తెలుసు. గ్యాప్ని కవర్ చేసిన తర్వాత మనం ఒక రెసిస్టెన్స్ లెవెల్ లైక్ ట్రెండ్ లైన్ని కనుక మనం డ్రా చేసుకున్నట్లయితే ఈ ట్రెండ్ లైన్ని క్రాస్ చేసి మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయింది. ఎన్ని పాయింట్స్ మనం బుక్ చేసుకోవచ్చు? ఈ సప్లై జోన్ నుంచి మనం టార్గెట్ చూసుకున్నట్లయితే మార్కెట్ ఎంతవరకు మూవ్ అయింది? 150 పాయింట్స్ వరకు అయితే మూవ్ అయింది మార్కెట్. అవునా, ఇది 150 పాయింట్స్ మూవ్ అయింది కాబట్టి మనం టార్గెట్ ఎంతవరకు ప్లేస్ చేసుకుంటాము? ఈ హై వరకు ప్లేస్ చేసుకుంటాం. ఆల్మోస్ట్ 100 పాయింట్స్ అయితే మనం టార్గెట్ బుక్ చేసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ మార్కెట్ అయితే ఫాలో అవటం కంటిన్యూ అయింది. ఎన్ని పాయింట్స్ మార్కెట్ ఫాల్ కంటిన్యూ అయిందో మనం ఒకసారి చెక్ చేద్దాము. ఆల్మోస్ట్ 300 పాయింట్స్ అయితే మార్కెట్ ఫాలో అయింది. సో మనకి ఇక్కడ ఫాలో అవుతుంది, బట్ మనకి ఎటువంటి స్ట్రాటజీ లేదు అండ్ ఒక కన్ఫర్మేషన్ లేదు ఇక్కడ పుట్ సైడ్ తీసుకోవాలని. సో మార్కెట్ ఫాలో అవుతుంది, మనం అంతే చూస్తూ ఉంటాము. అండ్ 47,200 లెవెల్ చెప్పాను కదా నేను, దీన్ని క్రాస్ చేసిన తర్వాత పుట్ సైడ్ తీసుకోవచ్చు అని. సో మనకి ఇక్కడ 47,200 అనే లెవెల్ని మార్కెట్ క్రాస్ చేయలేదన్నమాట. క్రాస్ చేయకుండా ఆ 47,200 అనే లెవెల్ని టచ్ చేసి మార్కెట్ నెక్స్ట్ క్యాండిల్ గ్రీనిష్ క్యాండిల్ అనమాట. అంటే వాల్యూమ్ ఎక్కువ ఉంది, బయ్యర్స్ ఎక్కువ మంది వచ్చారు అక్కడికి. సో మనకి ఏం అర్థమవుతుంది, ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవుతుంది. ఎందుకంటే 47,200 అనే లెవెల్ మేజర్ లెవెల్. ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్ అవుతుందా డౌన్ సైడ్ మూవ్ అవుతుందా అనేది అయితే మనకు కన్ఫర్మేషన్ వస్తుంది. ఈ రెడ్ క్యాండిల్ తర్వాత గ్రీన్ క్యాండిల్ బిగ్ క్యాండిల్ వచ్చింది కాబట్టి ఇక్కడ బయ్యర్స్ వచ్చారని మనకు అర్థమైపోతుంది. సో మనం ఇక్కడ కాల్ సైడ్ తీసుకుంటే తర్వాత కొంచెం కన్సలిడేట్ అయింది మార్కెట్. ఓకేనా, మనం ఇక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసినా మనకి ఫస్ట్ ఆర్డర్ బ్లాక్ ఉంది కదా, ఈ ఆర్డర్ బ్లాక్ ఉంది కదా, ఇది టాప్ ఉంది కదా, ఇక్కడ మనం ఆర్డర్ బ్లాక్గా ప్లేస్ చేసుకుంటాం దీన్ని. సో ఇక్కడి వరకు అయితే మనం టార్గెట్ ప్లేస్ చేసుకుంటాం. మార్కెట్ అంతా సైడ్ వేవ్స్ ఉంది, మన టార్గెట్ హిట్ అవడానికి ఆల్మోస్ట్ హాఫ్ డే పట్టింది. మనం ఎంతవరకు 11కి ట్రేడ్ తీసుకుంటే 2:30కి అయితే మన టార్గెట్ హిట్ అయింది అనమాట. అందుకే మార్కెట్లో అంటారు ప్రతి ఒక్కరికి పేషెన్స్ ఇంపార్టెంట్. మన స్ట్రాటజీస్ అనాలిసిస్ కాదు మెయిన్ ఇంపార్టెంట్, మన రిస్క్ మేనేజ్మెంట్ అండ్ పేషెన్స్ అనేది ఇంపార్టెంట్. 20% మనకి మార్కెట్ గురించి తెలుసుండాలి, మిగతా 80% వరకు పేషెన్స్ అండ్ డిసిప్లిన్ ఉండాలి మార్కెట్లో. సో మనకి ఇక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసామంటే మన స్టాప్ లాస్ ఎక్కడి వరకు పెట్టుకుంటాం? ఈ క్యాండిల్ లో వరకు పెట్టుకుంటాం. అంటే 85 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని టార్గెట్ వచ్చేసి 220 పాయింట్స్ ప్లేస్ చేసుకుంటాం మనం. ఓకేనా, సో మనం 1:2.5 తీసుకుంటాం మనం. దానికోసమన్నా మనకి స్టాప్ లాస్ హిట్ అవ్వాలి, లేదంటే టార్గెట్ హిట్ అవ్వాలన్నమాట. ఇదైతే టార్గెట్ హిట్ అయిపోయింది. టార్గెట్ హిట్ అయిపోయిన తర్వాత ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గర నుంచి మార్కెట్ ఫాల్ ఉంటుంది. ఓకేనా, ఫాల్ ఉంటుంది. ఎవరన్నా అంటే ఇప్పటికి మనకి 2 ట్రేడ్స్ కంప్లీట్ అయిపోయినాయి అనమాట సక్సెస్ఫుల్గా. థర్డ్ ట్రేడ్ ఉంటుంది మనకి. ఈ థర్డ్ ట్రేడ్ ఏంటి, ఆల్రెడీ మార్కెట్ ఫాల్ అయింది, అది కవర్ చేసేసింది మార్కెట్. ఓకేనా, మార్కెట్ ఫాల్ అయింది, ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయ్యి ఈ ఫాల్ని కవర్ చేసేసింది మార్కెట్. సో ఇక్కడ నుంచి ఫ్రెష్ మార్కెట్ అనమాట. మరి మనకి ఆర్డర్ బ్లాక్ అని టచ్ చేసి బిగ్ క్యాండిల్ వచ్చింది ఫాల్, అంటే కన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడ మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఈ సెకండ్ క్యాండిల్లో మనం కనుక ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడ వరకు ప్లేస్ చేసుకున్నామంటే ఈ సప్లై జోన్ అని చెప్పాను కదా, ఈ సప్లై జోన్ వరకు మనం కనుక పొజిషన్ని తీసుకున్నట్లయితే ఒక 100 పాయింట్స్ అనమాట. ఇక్కడ 100 పాయింట్స్ బుక్ చేసుకోవచ్చు 1:2 ప్రకారం. ఇక్కడ 50 పాయింట్స్ స్టాప్ లాస్ ప్లేస్ చేసుకొని 100 పాయింట్స్ అయితే మనం టార్గెట్ ప్లేస్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్ అయింది మార్కెట్. సో నిన్న చెప్పిన అనాలిసిస్ ఈరోజు మార్కెట్లో ఎట్లా అప్లై అయిందనమాట. ఓకే గైస్, నేనైతే టెలిగ్రామ్లో కాల్స్ ఇస్తాను, చార్ట్స్ ప్రిడిక్ట్ చేసి మీకు చెప్తా ఉంటాను. ఓకే, మీకు ఇష్టం ఉంటే కనుక డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, దాంట్లో వచ్చి జాయిన్ అయిపోండి. అండ్ ప్రీమియం ఛానల్లో కనుక జాయిన్ అవ్వాలనుకుంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, నేనైతే దాని డీటెయిల్స్ చెప్తాను మీకు. ఓకే గైస్, ఇది నిన్నటి మార్కెట్ అనాలిసిస్ అనమాట. సో మనకి రేపు మార్కెట్ ఎట్లా మూవ్ అవుతుంది అనేది ఒకసారి చెక్ చేద్దాం మనము. 45 మినిట్స్లో పెట్టుకోండి. ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది గైస్, ఇదంతా గ్యాప్ అన్నమాట మనకి. ఓకేనా, ఇదంతా గ్యాప్ గైస్. మార్కెట్ ఇప్పుడు గ్యాప్లో ఉంది కాబట్టి ఈ గ్యాప్ని కవర్ చేయడానికి అప్ సైడ్ వెళ్తుంది మార్కెట్. ఓకేనా, ఈ గ్యాప్ ఉంది కదా, ఇదంతా గ్యాప్ అనమాట. గ్యాప్లో ఉంది మార్కెట్ ఈరోజు.
ఓకే, మనం ప్రజెంట్ ఇప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో పెట్టుకుందాం. ఇదంతా గ్యాప్, మనకి రెసిస్టెన్స్ కానీ సపోర్ట్ కానీ ఏమీ లేదు. ప్రీవియస్ మార్కెట్లో చూసుకున్నట్లయితే మనకి ఇది రెసిస్టెన్స్గా ప్లేస్ చేసుకుందాం గైస్. అండ్ ఇది ఒక ట్రెండ్ లైన్గా అయితే మనం తీసుకుందాము. ఈ జోన్లో మార్కెట్ మూవ్ అయింది కదా, ఇదన్నమాట ప్యాటర్న్ ప్రజెంట్ ఈరోజు మార్కెట్లో జరిగింది. రేపు ట్యూస్డే టైం బ్యాంక్ నిఫ్టీ ఎట్లా మూవ్ అయ్యిందో ఒకసారి చెక్ చేస్తే మనము మార్కెట్ అప్ సైడ్ మూవ్ అయ్యి ఈ లెవెల్ ఉంది కదా, ఈ హై లెవెల్ని ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసి అప్ సైడ్ మూవ్ అయితే మనమైతే కాల్ సైడ్ తీసుకుంటాం గైస్. లేదంటే మార్కెట్ ఫాల్ అయిందంటే కొంచెం వెయిట్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ వచ్చేసి 47,425 దగ్గర ఉంది కదా, 47,200 అనే వచ్చే లెవెల్ వరకు అయితే వెయిట్ చేయండి. ఓకేనా, నిన్న కూడా మనం ఏమనుకున్నాం, బ్యాంక్ నిఫ్టీ ఇంత అప్ సైడ్ మూవ్ అయింది కాబట్టి డెఫినెట్గా ఈరోజు ఫాల్ ఉండదు అనుకుంటాం. బట్ ఫాల్ ఉండలేదు, మనకి బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ పాజిటివ్గానే క్లోజ్ అయింది కాబట్టి. సో బ్యాంక్ నిఫ్టీ కనుక నెగిటివ్లో మనం పుట్ సైడ్ తీసుకోవాలనుకుంటే మాత్రం 47,200 అనే లెవెల్ని బ్రేక్ చేసి డౌన్ ఫాల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి పుట్ సైడ్ తీసుకునే వాళ్ళు. ఇన్ కేస్ కాల్ సైడ్, నా వ్యూ అంతా కాల్ సైడ్ ఉంది అని కనుక ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళైతే ఈ 47,550 అనే లెవెల్ని క్రాస్ చేసేంత వరకు వెయిట్ చేయండి. ఓకేనా గైస్, ఈ లెవెల్ని క్రాస్ చేసి అప్ సైడ్ మూవ్ అయిందంటే మాత్రం మీరైతే మీ కాల్ సైడ్ అయితే ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అండ్ పుట్ సైడ్ తీసుకోవాలనుకునే వాళ్ళు ఈ 47,200 అనే లెవెల్ని క్రాస్ చేసేంత వరకు వెయిట్ చేయొచ్చు. ఇన్ కేస్ మీకు డైలీ లైవ్ అప్డేట్స్ కావాలి అనుకుంటే ఆర్ లైవ్ చార్ట్స్ కావాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఉంది, వచ్చి జాయిన్ అయిపోండి. అండ్ పర్సనల్గా అయితే నాకు మెసేజ్ చేయండి, అయితే డీటెయిల్స్ చెప్తాను. మీరైతే ప్రీమియం ఛానల్లో జాయిన్ అయిపోవచ్చు. డైలీ లైవ్ అనాలిసిస్ అయితే మీరు చూడవచ్చు చార్ట్స్. ఓకే గైస్, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో.